ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 21 సెప్టెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 264వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పరమగీతము పుస్తకము 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 2 కొరింథీ 12వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన పరమగీతము 1వ అధ్యాయము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షరసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జోడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారము రాణులు, మన వాసములు సరళపము రాణులు. పరమగీతము 2వ అధ్యాయం. నేను షారోను పొలములో పూయ పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు.
అదిగో మన గోడకు వెలిగా అతడు నిల్చున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ గంత గుండా తొంగి చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలం గడిచిపోయాను, వర్షకాలం తీరిపోయాను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయు కాలము వచ్చాను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందని మేపుచున్నాడు. చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలను లేడిపిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. పరమగీతము 3వ అధ్యాయము. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను, అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సొంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచిత్రా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. వదిలిపెట్టక నేను అతను పట్టుకుంటుని. నా తల్లి ఇంటికి అతను తోడుకుని వచ్చేతని, నన్ను కనిన దాని ఎర్రలోనికి తోడుకుని వచ్చేతని. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసంతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించరు. సియోను కుమార్తెలారా, వేంచేయుడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. కొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 21 వచనాలు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికి తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడెనో శరీరం లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు చేయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన
వినిన దానికన్నాను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్ముతో మీ మధ్యను నిజముగా కనబరచబడాను. నేను మీకు భారముగా ఉండకపోతే నన్ను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగుజాడల యందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొణ్ణెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తము మరుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.